అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. కొత్తగా విమానం డిపోలు కొలాయిస్తున్నారట కదా, ఇక ప్రయాణాలు అల్కగానే అవుతాయి. ఎర్ర బస్సులు ఎక్కినంత అల్కగా ఎయిర్ బస్సులు ఎక్కలేం కదా. ఆదిలాబాద్ లో ఒక డిపో, వరంగల్ కాడ ఓ డిపో పెడుతున్నారు. అదే అంటున్నా, రయ్య రయ్య పోవచ్చిగా. కొత్తగా ఆంధ్రాలో ఎయిర్పోర్ట్ అయింది, ఎట్లున్నదో తెలిసినా చూడు. వారెవ్వా, ఏమన్నా డాన్స్ చేస్తున్నారా? ఎందుకోసం, ఎవరి కోసం అని అనుకుంటున్నారా? శనివారం భోగాపురానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ రాబోతున్నాడు. ఇక్కడ కొత్తగా కట్టిన ఎయిర్పోర్ట్ ను షురూ చేయబోతున్నాడు. దీనికి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు అని పేరు పెట్టిర్రు. చూస్తుంటే బయటి దేశం విమానం డిపో లెక్కనే కొడుతున్నది కదా. మరి ఎవరనుకుంటున్నారు? చంద్రబాబు సారా మజాకా? ఈ విమానం డిపోను షురూ చేసేటందుకు వస్తున్న మోడీ సార్కు ఈ దునియాల్నే ఎవ్వలు వలకన్ తీర్లా వెల్కమ్ చెప్దామని గవర్నమెంట్ ప్లాన్ చేసింది. అందుకే ఆదివాసీ దింసా డాన్స్ ప్రాక్టీసే గిది. శనివారం నాడు మనోళ్లు డోలు సప్పుల మోతకు చేతుల దండారు పెట్టుకొని నెత్తిన నెమలికలు పెట్టుకొని డాన్స్ చేస్తే ఉంటది ఆ సీనే వేరు. మొత్తానికి కూటమి సర్కార్ వచ్చినాక ఆంధ్ర వెలిగిపోతున్నది కదా. আমার মান্ডিয়া পেজ দেখা বড়ে সুয়াদিয়া বড়ে সুয়াদিয়া কোটিয়ারু বেটিয়ানা কোটিয়ারু বেটিয়ানা पुटिया गीत गाई कर ढंसा मारू नाना डुडुंगा बाजाई मेरी पुटी ढंसा मारू नाना తిరుగు చెల్లప్ప, తిరుగు తిరుగు తిమ్మప్ప, తిరగాలేనే నరసప్ప. ఆ పాపో కళ్ళు తిరుగుతున్నాయి. ఓర్ దీనేశాలో పాటకే కళ్ళు తిరుగుతున్నాయా? పాట పాడితే నేను పాత రోజులకు పోయినా. అమ్మో, అంటే క్రీస్తుపురం రోజులు అన్నట్టే. నీ తర్వాత బ్యాచ్ కదరా మాది. సరే సరే, కాంప్రమైజ్. ఏ వానలో ఏమో బడి పిల్లలకు వచ్చినాయి బాధలు. ఊకో, ఏదో వాన పడ్డనాడు బడి బంద్ పెడితే నీకొచ్చిన బాధ ఏంది? ఒక్క రోజు కాదురా బుజ్జి, గీ బడిని చూడు ఎన్ని రోజులు పడుతుందో కూర్చొని చదువుకోవాలంటే. అయ్యో అయ్యో, పీకల్లోతు కష్టాలంటే గిదే కావచ్చు. ఏడైనా బడి వాన పడితే బంద్ పెడతారు. ఈడ ఈ బురద ఆరి వరదంతా పోయేదాకా వానకాలం సెలవులే ఇవ్వాల్సి వచ్చేటట్టున్నది. ఇంత పెద్ద బడికి డ్రైనేజీ లేదట. ఇక వడ్డ నీళ్లు ఎటు పోవాలనో తెలియక బల్లెనే తలదాసుకుంటున్నాయి. క్లాస్ రూమ్ లా, ప్లే గ్రౌండ్ లా, స్టాఫ్ రూమ్ లా అంతా వరదమయమే. ఇక బెంచీలు నీళ్లలో బోట్లు తేలినట్టే తేలుతున్నాయి. పొద్దుగాలు వచ్చినప్పుడు పరిస్థితి చూసినట్లయితే మామూలుగానే ఉండనట. ఇక తీరా క్లాసులు నడుస్తున్నాయి. అలా దంచుడు దంచితే బడి కాస్త చెరువైంది. చదువు సంగతి దేవుడెరుగు. ఇప్పుడు ఎట్ల బయటపడాలే పోరగాన్లు, ఎట్లిండ్లకు దోలాలే అనే ఆలోచన చేసి పిల్లల్ని బెంచీల మీద కూసోబెట్టి బయటికి పంపిరట పంతుళ్ళు. ఆదిలాబాద్ జిల్లా మావల ఎస్ఆర్ పెద్దబడి పరిస్థితి గిది. వరద తగ్గి బురద ఆరేదాకా బడి నడిపించే పరిస్థితి అయితే కొడతలేదు. ఆ డ్రైనేజ్ ఏర్పాటు చేయకుంటే వానకాలం చదువులు జాగుడు కష్టమే. గిట్లాంటి బల్లల్లా చూస్తున్నారా పెద్ద ఆఫీసర్లు, అరుసుకోరి మరి.
ఓటు పడేదాక ఓడమల్లన్న, ఓట్లు పడ్డాక బోడమల్లన్న. ఇదెక్కడ సామెత? నేను ఇంతవరకు ఇనలేదు. అబ్బా వచ్చిందండి జేజమ్మ. సామెతలన్నీ అవపాసన పట్టిందాని లెక్కనే ఆ ప్రశ్న చూడు. ఇట్లాంటి సామెత నేను చదవలేదు అంటున్నా. ఎవరు ఉట్టేయకపోతే కొత్త సామెతలు ఎట్లా ఉడతాయిరా? సరే పుట్టించి పురుడు పోసినావు గానీ ఇంతకీ సామెత ఎక్కడ వాడాలో చెప్తే. ఇగో గిడ కౌన్సిలర్ కు గదే పరిస్థితి ఎదురైందట, అదే చెప్తున్నాడు. మేము ఈ చైర్మన్ కు మద్దతు ఇచ్చినందుకు నా చెప్పు తీసుకోలేదు. ఎందుకంటే అయ్యో ప్రాబ్లం ఏమన్నా ఉంటే చెప్పుకుంటే తీరుతది అని అంటారు, కానీ అన్న ఏకంగా చెప్పుకున్నడే కాదు చెప్పుతోటి కొట్టుకుంటుండు. జహీరాబాద్ మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ భర్తనట. ఎంఐఎం పార్టీ తరఫుకెళ్లి మద్దతిచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ ని చైర్మన్ కుర్చీలో కూసోబెడితే ఇప్పుడు మా వాడకే పనులు చేస్తలేడు, మాకు కావాల్సిందే, మేం మద్దతిచ్చినందుకు తగిన శాస్తి ఇదే అని అనుకుంటా గిట్లా తన చెప్పుతో తానే పల్ల పల్ల కొట్టుకున్నాడు. ఓట్ల ముంగటున్న మాట ఓట్లెళ్ళినాకుంటదా? ఉంటే వాళ్ళు నికాసైన లీడర్లు అయితారా? మాట ఇచ్చి మర్చిపోవడే పాలిటిక్స్ లో ప్రథమ లక్షణం కదా. దీనికి ఇంత బాధపడితే ఎట్లా అని అనుకుంటున్నారు ఈ అన్న ఆవేదన చూసినోళ్ళు. మాకు సపోర్ట్ చేసేందుకు, ఎందుకంటే మేము పైసలు సంపాదించి రాలేదు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొస్తాడన్నట్టు కాలం ఆలస్యమవుడుతోని బ్యాచిలర్ కప్పలన్నీ ఓ ఇంటి కప్పలైనాయి. మరే వాటి జీవితంలో ఊహించని రీతిలో గ్రాండ్ గా వేసిర్రు. మరి డప్పు సప్పులతోటి సంగీతం, నీళ్ల బిందెలతోటి నీళ్లు పోసి మంగళ స్నానాలు, ఊరంతా చేరి 3 ముళ్ళ కార్యం. ఏం తక్కువని చెప్పిగా ఇప్పుడు తక్కువైందని ఎవరన్నారు? అట్లా కండుల పండగలకి వేసినాం కాబట్టే ఇయాలి వానలు పడుతున్నాయి. మరి లోకమంతా దంచి కొడుతుంటే గీ ఊర్లో శినుకన్న మాట రాలతలేదట్రా. అబ్బా మరి ఇప్పటికిప్పుడు కప్పలు కూడా అవైలబుల్ గా లేవు, మంచిగా 2 నిమిషాలలో దాసుకున్నాయి. అందుకే వీళ్ళు వేరే పెళ్లి కార్యం పెట్టిర్రు. ఎవరికి వేసిరబ్బా? వానదేవుని దెబ్బకు కప్పలన్నిటికి లగ్గాలయ్యి ఓ ఇంటి కప్పలైనాయి. ఇప్పుడు గాడిదలకు కూడా లగ్గం చేస్తున్నారు. కర్నూలు జిల్లా గూళ్యమూర్లే వానలు పడతలేవని ఏ దేవుని మాయ కావచ్చో రాష్ట్రమంతా తడిసి ముద్దైతుంటే మా ఊరు ముఖం మాత్రం చూడబట్టింది. ఎట్లా చేస్తే మంచిగుంటది, ఏం విరుగుడు చెయ్యాలే అని గంగమ్మకు పూజలు చేసి సాంప్రదాయబద్ధంగా మేళ తాళాలతోటి గాడిదలకు పెళ్లి చేసిర్రు. ఇక అటెన్క ఊరంతా పిల్లగాడు గాడిదలను ఊరేకిచ్చిర్రు. గాడిదల లగ్గమే కదా అని లైట్ తీసుకోకుండా అమ్మలక్కలంతా అలంకరించుకొని ముద్దుగా ముస్తబైన్రు. ఎదుర్కోళ్ల నుంచి భరత్ దాకా అన్ని బంబాటగా చేసిర్రు. ఆయనతో ఈ కళ్యాణం కన్లారా చూస్తే వానదేవుడు వాళ్ళ ఊరి బాట పడతాడు కావచ్చు. అయ్యో పాపం రైతులకి ఎంత కష్టం వచ్చిందిరా. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్టు వానదేవుడు మంచిగానే కురిపిస్తున్నాడు కదా వానల్ని. ఆ వానలు చేయంగానే అన్నదాతలు ఆగమైతున్నారా. ఆగో నిన్న మొన్నటి దాకా పంటకు నీళ్ళ కరువే ఉండే, గింతల్ని అతివృష్టి దాకా కురిసిండా? అతివృష్టి అనావృష్టి కాదు సమస్య. మరేంది? నకిలీ విత్తనాలా లేకపోతే నకిలీ ఎరువులా? విరిగి పడుతున్న కొండ చర్యలు. పాపం పంటనంతా నాశనం పట్టించిన బండరాలు. లేదురా రైతులే పంటను మొత్తం నీలపాలు చేసిర్రు. అయ్యో సంచులకు సంచులు తాజా కూరగాయలు మొత్తం పారవుతారు కదా, గిట్టుబాటు ధర లేక రవాణా ఖర్చులు దండిగా అవుతున్నాయని గిట్లా చేస్తున్నారు అనుకునేరు. పండిన పంటను అమ్ముకునేందుకు రోడ్డు సౌలత్ లేక ఆవేదన ఏంది గీతలా వరవోసిరు రైతన్నలు హిమాచల్ ప్రదేశ్ మండిలా. వానలు చేయబట్టి రోడ్లు మొత్తం శిథిలమైనాయట. ఇక మీదికెంచి కొండ చర్యలు వడుడుతోటి రాస్తాలు మొత్తం అక్కడకు రాకుండా పోయినాయట. ఇక సర్కారు వాళ్ళేమో మరమ్మతులు చేస్తలేరట. ఇక పండిన ముల్లంగి పంటను బయటకు తీసుకుపోయి అమ్ముకునే దిక్కులేక తీసుకొచ్చి మురికి నీళ్ళ పాలు చేసిరు రైతన్నలు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు స్పందించిన ఆఫీసర్లు 5 గంటలలోనే రోడ్డును పునరుద్ధరించారట. రవాణా సవలతులు లేక మొత్తం 15 క్వింటాల మీదనే పంట నష్టం చేసుకున్నారట పాపం రైతన్నలు. ఇక ఇట్లా పుణ్యకాలం కాస్త పూర్తయినాక వేసే బదులు ముందుగానే రోడ్డు బాగా వేస్తే రైతుల పంట కాపాడి పుణ్యం దక్కించుకున్నట్టు అవుతుండే కదా. రైతు నిండా మునిగినాక వేస్తే ఏం లాభం అని ఆఫీసర్ల మీద గరానికి వస్తున్నారట గీ ముచ్చట తెలిసిన అక్కడ జనాలు.
ఆడబిడ్డల్ని కూడా అమ్మవారి లెక్క చూసుకునే సంస్కృతి కదరా మనది. అందుకే కదా ఏడాది కోసారన్నా కొత్త బట్టలు పెట్టుకుంటాం ఇంటి ఆడపిల్లలకు. ఇక అమ్మవార్లను గొలుసుకోవాలంటే ఎంత సందడి ఉంటది. ఆషాఢ మాసం అంతా అదే సంబరం కదా. ఇప్పటికే ఊరూరా గ్రామ దేవతలు గొలుసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని చీర సారెలు పెట్టి కొలుసుకుంటున్నారు. ఆషాఢ మాసం అంటేనే అమ్మవార్ల పండుగ. వానలు బగ్గ వాడాలే, పాడి పంటలు మంచిగా వండాలే, పిల్ల పాపలు క్షేమంగా ఉండాలని కోరుకుంటా గ్రామ దేవతల్ని కొలుసుకుంటారు. అగ చూడుర్రి, ఆషాఢ శుక్రవారం బాపట్ల జిల్లా పేరాల కాడ ఊరంతా ఊరేగింపుగా చీరలు, సారెలు, పూలు, పండ్లు, పడారాలు పట్టుకొని శ్రీ భద్రవతి సమేత భావఋషి దేవాలయానికి అమ్మలక్కలందరూ కదిలిర్రు. మంగళ వాయిద్యాల కోలాటాలు వేసుకుంటా అమ్మవారి గుడికి ఏరుకున్నారు. అమ్మవారు కూడా పచ్చటి ఆకుకూరలు, రంగురంగుల కూరలు, పండ్లతోటి శాకాంబరి అవతరణ దర్శనమిచ్చింది. నంద్యాల జిల్లా నందవరంలా శక్తి స్వరూపిణి కాశీ విశాలాక్షి అమ్మవారి స్వరూపమైన చౌడేశ్వరి దేవి కూడా అంతే ఘనంగా సారెముట్టే చెప్పిర్రు. అన్నారై తన్నా మాయన్నారై తన్నా మా నెత్తురు నువ్వే సత్తువ నువ్వే అన్నారై తన్నా. నెత్తురంతా చెమటం చేసి పంటను తీసి ప్రజల ఆకలి తీర్చే రైతన్నకు ఎంత కష్టమో. అయ్యో వానలు మొదలైనాయి కదరా, ఇక కష్టం తప్పినట్టే. వానలు పడుతున్నాయి, ఇక అరకలు కడదామంటే కాడెడ్లు లేవు. ఇక కంటికి రెప్పలెక్క కాపాడుకునే పంట కోసం రైతు ఏం చేసిండో చూడు. నారు పోసినోళ్లే నీరు పోస్తారన్నట్టు మొలక పెట్టిన రైతు ఎన్ని తిప్పలు పడైనా సరే పంటను కాపాడుకుంటాడు. చూడుర్రి, కర్నూలు జిల్లా కారుమంచు గ్రామంలో కాడెద్దుగా మారిండు రైతు. 3 ఎకరాలల్లా పత్తి తోట పెడితే పంటతో పాటుగా కలుపు కూడా పెరిగి పెద్దదైతుంది. అసలే నిన్ని అలవడ్డ చినుకులకు పంటను మించిపోకుండా కలుపు గుంటకుండా దోల్దామంటే ఎడ్లు లేవట. అసలే పనియాళ్ళ అరువడిగినా ఎవ్వలియ్యరు. ఒగాలిచ్చినా పైసలు పెట్టాలే, పెట్టుబడికే లేవు, ఆ ఏడుకెళ్ళి దేవాలే అని ఇట్లా వేసేటిదేం లేక ముసలయ్యనే కాడెద్దండిగా పెద్దమ్మ అరకదున్నుతున్నది. ఇవల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.